హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి చాప్టర్. ఇందులోని ముఖ్యమైన ప్రశ్నలను మనము పరిశీలన చేద్దాం. ఇంతకీ ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే టూ మార్క్స్ వస్తాయి. సో మొదటి ప్రశ్నను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఓకే, డిఫైన్ యావరేజ్ ప్రెజర్. యావరేజ్ ప్రెజర్ అంటే ఏంది? మెన్షన్ ఇట్ యూనిట్స్, దాని యొక్క యూనిట్స్ ఏంటి, అండ్ డైమెన్షన్స్, మరియు డైమెన్షన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. మొదటగా యావరేజ్ ప్రెజర్ అంటే ఏంటి అనేది పరిశీలన చేద్దాం. ప్రెజర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఏరియా, మనం ఒక బెలూన్ ఏదైనా సరే ఒకటి తీసుకున్నాం అనుకుంటే దాని మీద ఒక పర్టికులర్ ఏరియా మీద పర్పెండికులర్గా యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్నే, ఒక యూనిట్ ఏరియా మీద పర్పెండికులర్గా యాక్ట్ అయ్యే ఫోర్స్నే మనం ఏమంటాము అంటే ప్రెజర్ అని అంటాం. అలా కాకుండా ఈ పర్పెండికులర్ ఫోర్స్నే థ్రస్ట్ అని కూడా అంటారనమాట. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఓకే, యావరేజ్ ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నార్మల్ ఫోర్స్ లేదా పర్పెండికులర్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, దీన్ని యావరేజ్ ప్రెజర్ అని అంటారు. ఓకే, ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే దాని మీద ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అని అనుకుంటే అది పర్పెండికులర్ ఫోర్స్. దానికి ఎంత యూనిట్, ఒక యూనిట్ ఏరియా మీద. అలా కాకుండా ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది అని అనుకున్నాం. ఓకే, ఇది ఒక ఏరియా, దీని మీద ఫోర్సు కొంత యాంగిల్గా కనుక వస్తూ ఉంటే అప్పుడు మనం ప్రెజర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దీని యొక్క కాంపోనెంట్, దీని యొక్క పర్పెండికులర్ కాంపోనెంట్, ఇక్కడ తీటా యాంగిల్ చేస్తుంది అంటే ఇది ఎఫ్ అయితే ఇదేమవుతుంది, ఎఫ్ కాస్ తీటా అవుతుంది. ఓకే, ఎఫ్ కాస్ తీటా. ఓకే, ఎఫ్ కాస్ తీటా అని తీసుకోవాలి. మొత్తం మీద పర్పెండికులర్గా పనిచేసే ఫోర్స్ యొక్క కంపోనెంట్ని మనం కన్సిడర్ చేయాలి. సో ఈక్వేషన్ రాస్తే ప్రెజర్ P ఈక్వల్ టు పర్పెండికులర్ ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ అంటే ఫోర్స్కి యూనిట్లు ఏంటి, న్యూటన్లు, ఏరియాకి యూనిట్లు మీటర్ స్క్వేర్. సో న్యూటన్ బై మీటర్ స్క్వేర్, దీన్నే పాస్కల్ అని కూడా అంటాం అన్నమాట, యూనిట్స్. మరి ఇంకా మనల్ని ఏమడిగినారు అంటే డైమెన్షన్స్ అడిగినారు. యూనిట్స్ అయితే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ SI యూనిట్స్. మరి డైమెన్షన్స్ కానీ మనం గమనిస్తే, ఓకే, ఫోర్స్కు డైమెన్షన్స్ ఏంటి అంటే MLT⁻². ఫోర్స్కి ఇక్కడ ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా కంటే మీటర్ స్క్వేర్ అంటే లెంత్ స్క్వేర్ అనమాట. సో ఏరియాకు లెంత్ స్క్వేర్, దీని L స్క్వేర్ని పైకి వెళ్తే ఇక్కడ స్క్వేరు L క్యాన్సర్, కింద ఉన్న L పైకి వెళ్తే L⁻⁻1 అవుతుంది. సో డైమెన్షన్స్ ఏమవుతాయి అని అంటే ప్రెజర్కు డైమెన్షన్స్ ఏమవుతాయి అంటే ML⁻⁻1 T⁻⁻2 అనేటి ప్రెజర్కు డైమెన్షన్స్ అవుతాయి. సో ఈ విధంగా డెఫినేషన్ని మనము చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. డిఫైన్ విస్కాసిటీ. రైట్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దాని యొక్క యూనిట్లను మరియు డైమెన్షన్స్ చెప్పమంటున్నారు. మొదట విస్కాసిటీ అంటే ఏంటి అంటే విస్కస్ లిక్విడ్స్ అయిన, ఉదాహరణకు హనీ కానీ ఆయిల్ కానీ ఇలాంటి వాటిల్లో మనము ఆ లిక్విడ్ను కొన్ని లేయర్లుగా డివైడ్ చేయొచ్చు. పై లేయర్ మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాము మనం అనుకుంటే ఇది కొంత వెలాసిటీతో కదులుతుంది ఈ లేయర్. మరి దీని కింద లేయర్ దాని వెలాసిటీని అపోజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అన్నిటికన్నా కింద ఉండేదానికి అస్సలు స్పీడ్ అనేది ఉండదు, దీనికి కొంత స్పీడ్ ఉంటుంది.
ఉదాహరణకు ఇది కొంత ఫస్ట్ లేయర్ ఇంత మాయన కదిలింది, రెండో లేయర్ కొంత కదిలింది, మూడో లేయర్ కొంత కదిలింది. అన్నిటికన్నా చివరి లేయర్ నో స్పీడ్ అనమాట, దాని అది అసలు మూవ్ కాదు. సో ఇలా లిక్విడ్ లేయర్ల మధ్య ఉన్నటువంటి డీఫార్మేషన్ను రెసిస్ట్ చేసేటువంటి నేచర్నే విస్కాసిటీ అని అంటారు. డెఫినేషన్ ఒకసారి పరిశీలన చేద్దాం. ద ప్రాపర్టీ ఆఫ్ fluid which oppose relative motion between the layers of the fluid is called viscosity అన్నమాట. ఓకే, విస్కాసిటీ అంటే ఏందో అర్థమైంది. ఇప్పుడు విస్కాసిటీకి సంబంధించిన యూనిట్స్ రాసే ముందర కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, దీన్ని ఈటా అనే లెటర్తో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూపినాం కదా ఈటా అనే లెటర్తో. ఓకే, దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియరింగ్ స్ట్రెస్ టు ద rate of shearing strain ratio, rate of shearing ratio, shearing strain ratio, sorry, stress strain ratio. ఓకే, ఈక్వేషన్ పరంగా చూద్దాం. ఈటా ఈక్వల్ టు షియరింగ్ స్ట్రెస్ అంటే రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా అనమాట, అంటే ఫోర్స్ బై ఏరియా. మరి రేట్ ఆఫ్ షియరింగ్ స్ట్రెయిన్ అంటే ఇక్కడ ద్రవ పొరలు షియరింగ్ టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఇలా ఉంది అని అనుకుంటే మనం పైన దిక్కు ఫోర్స్ ఇలా టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేస్తే దాని ఆకారం ఇలా డీఫామ్ చెంది ఇలా అయ్యింది అనుకున్నాం. ఇక్కడ యాక్చువల్లీ లెంత్ ఎల్, దీని లెంత్ ఎల్, సర్ఫేస్ లెంత్, ఇది ఎంత డీఫామ్ చెందింది అంటే డిఎక్స్ అంత డీఫామ్ చెందింది. సో షియరింగ్ స్ట్రెయిన్ ఏమవుతుంది అంటే డెల్టా ఎక్స్ బై ఎల్ అవుతుంది. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ అని అంటున్నాం కాబట్టి డివైడెడ్ బై టైం అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈటా ఈక్వల్ టు ఎఫ్ బై ఏ, మొదట దాన్ని అలానే ఉంచి కింద దాన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. డెల్టా ఎక్స్ బై టీ ఇంటూ 1/Lగా తీసుకున్నాం. ఎందుకు అంటే డెల్టా ఎక్స్ బై టైం, ఎంత టైంలో ఇది మూవ్ అయింది అంటే దాని యొక్క స్పీడ్ అన్నమాట. సో వి, ఈ టర్మ్ను మనము దాని యొక్క స్పీడ్గా కన్సిడర్ చేద్దాం. సో ఈటా ఈక్వల్ టు ఎఫ్ బై ఏ వి బై ఎల్. సో కింద ఉన్న టర్మ్ను పైకి పంపిస్తే ఫ్లిప్ అవుతుంది. ఫోర్స్ ఇంటూ లెంత్ బై స్పీడ్ ఇంటూ ఏరియా. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇది ఎంత లేయర్ల మధ్య రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే దీని వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. హనీకి ఎక్కువగా ఉంటుంది, ఆయిల్కి. అదే వాటర్కి అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది, నాన్ విస్కస్ అనమాట. సో ఈటా వాల్యూ ఎక్కువ ఉంటే అది మోర్ విస్కస్ ఫ్లూయిడ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి యూనిట్స్ రాస్తే ఈటా ఈక్వల్ టు ఫోర్స్కి యూనిట్లు న్యూటన్లు, లెంత్కి యూనిట్లు మీటర్లు, స్పీడ్కి యూనిట్లు మీటర్ బై సెకండ్లు, మరియు ఏరియాకి యూనిట్లు మీటర్ స్క్వేర్ అన్నమాట. సో ఇక్కడ మీటర్ స్క్వేరు క్యాన్సిల్ చేసేద్దాం.
ఓకే, ఇక్కడ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్గా అవుతుంది. చూడండి ఒక్కసారి గమనించండి. ఈటా ఈక్వల్ టు న్యూటన్, ఇక్కడ మీటర్, మీటర్ స్క్వేర్, ఈ కింద ఉన్న సెకండ్ పైకి వెళ్తే పైన ఎస్గా మారుతుంది. ఓకే, అంటే ఏం లేదు, ప్రెజర్ ఇంటూ టైం అన్నట్టు. ఓకే, ఇక్కడ యూనిట్స్ మనం రాస్తే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి ఎస్ఐ యూనిట్లు మామూలుగా అయితే ఏమవుతాయి అని అంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది పాస్కల్ అన్నమాట. పాస్కల్ ఇంటూ సెకండ్. కానీ దీన్ని ఇలా కాకుండా ఫ్రెంచ్ సైంటిస్టు యొక్క పేరుకు గుర్తుగా, పయోజీకి గుర్తుగా దీన్ని ఏమని రాస్తామంటే, ఓకే స్పెల్లింగ్ ఒకసారి చూడండి, POISCIULLE, పాయిజెల్లి, పయోజీ. దీన్ని యాక్చువల్లీ ఫ్రెంచ్ భాషలో పలికే విధానము పయోజీ. బట్ మామూలుగా ఈ స్పెల్లింగ్ని బట్టి మనం ఇండియన్ టర్మినాలజీలో పలుకునేది పాయిజెల్లి అని పలుకుతారు. సో ఈ విస్కాసిటీకి ఎస్ఐ యూనిట్లు ఏంటి అంటే పాయిజెల్లి. అదే మనము సిజిఎస్ యూనిట్లు కనుక గమనిస్తే, సిజిఎస్ యూనిట్లు అయితే ఇక్కడ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ బదులు డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. దీన్ని ఎస్ఐ యూనిట్లలో ఈ టర్మ్ని ఏమని అంటామంటే పయోజ్ అంటారన్నమాట. చూడండి, POISC, పాయిజ్ అంటాం. ఓకే, పాయిజ్ అనే టర్మినాలజీ ఉపయోగిస్తాం. ఎస్ఐ యూనిట్లు అయితే పాయిజెల్లి. ఇవి యూనిట్స్. మరి డైమెన్షన్స్ కానీ మనం రాస్తే ఇక్కడ డైమెన్షన్స్ ఏముండాయి, మనకు ఆల్రెడీ ప్రెజర్కు మనము డైమెన్షన్స్ ఆల్రెడీ చూసినాం. లేదు, ఫోర్సు బై మీటర్ స్క్వేర్ ఇంటూ టైం. ఓకే, డైమెన్షన్స్ కన్నా చూస్తే మనం డైమెన్షనల్ ఫార్ములా కన్నా ఈటా గమనిస్తే యాక్చువల్లీ ఫోర్స్ బై ఏరియా ఇంటూ టైం. ఫోర్సుకు mL/T⁻², ఏరియాకు లెంత్ స్క్వేర్ ఇంటూ టైం అంటే టైం T అన్నమాట. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ లెంత్ స్క్వేరు క్యాన్సిల్, పైకి పోతే పవర్ -1 అవుతుంది. ఇక్కడ T⁻−1 +1 క్యాన్సిల్ అయ్యి -1 మిగులుతుంది. సో ఫైనల్లీ డైమెన్షన్ ఈటాకు సంబంధించిన డైమెన్షన్స్ ఏం రాయొచ్చు అంటే mL⁻−1 T⁻−1 అన్నమాట. ఇది డైమెన్షన్స్. ఓకే, ఇదే డెఫినేషను, డైమెన్షన్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. డిఫైన్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంది? రైట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దాని యొక్క యూనిట్స్ మరియు డైమెన్షన్స్ రాయమంటున్నారు. ఇక్కడ ఒక ఇమేజ్ చూపడం జరుగుతుంది, గమనించండి. కొన్ని ఇన్సెక్ట్స్ ఏం చేస్తున్నాయి, వాటర్ మీద వాక్ చేయగలుగుతున్నాయి. సో ఇలా వాక్ చేయగలుగుతున్నాయంటే యాక్చువల్లీ ఈ ఇన్సెక్ట్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ ఇవి సింక్ కాకుండా నిలబడగలుగుతున్నాయంటే ఆ లిక్విడ్ యొక్క సర్ఫేస్ అనేది ఒక స్ట్రెచ్డ్ మెంబరెన్స్ లాగా, ఒక లాగిన చర్మ పొరలాగా లేదా ఒక రబ్బర్ షీట్ లాగా పనిచేస్తుంది. ఇలాంటి నేచర్ని సర్ఫేస్ టెన్షన్ అంటారు. ఇలా ఎందుకు చేస్తుంది అని అంటే లిక్విడ్లో మనం డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి లిక్విడ్ మాలిక్యూల్స్ని కనుక గమనిస్తే ఇక్కడ ఉండేదాన్ని ప్రతి లిక్విడ్ మాలిక్యూలు ఇతర దాంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీనికి అన్ని వైపుల నుంచి అట్రాక్ట్ చేసేదానికి మాలిక్యూల్స్ ఉన్నాయి. మరి దీనికి చూడండి, దీనికి క్రింది భాగంలో మాత్రమే అట్రాక్షనల్ ఫోర్స్ ఉంది తప్పితే పై భాగం నుంచి ఇట్లాంటి అట్రాక్షనల్ ఫోర్స్ లేదు. సో పైన ఉన్నటువంటి లిక్విడ్ మాలిక్యూల్, కింద ఉన్న లిక్విడ్ మాలిక్యూల్ డిఫరెంట్గా యాక్ట్ చేస్తాయి. సో ఈ పైన ఉన్నటువంటి ఈ భాగంకి ఇలా కిందకి వైపుకు నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉండడం వల్ల ఒక స్ట్రెచ్డ్ మెంబరెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా ఒక గుండు సూదిని వాటర్ మీద ఉంచి ఒక చిన్న పేపర్ మీద కాసేపు పేపర్ తడిచి కిందకి వెళ్ళిపోతుంది, కానీ సూది అలాగే నిలబడగలుగుతూ ఉంటుంది. సూది యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా చాలా ఎక్కువ, అయినా కానీ దాన్ని సస్టైన్ చేయగలుగుతుంది. మరి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఈ సర్ఫేస్ టెన్షన్ బ్రేక్ అయిపోయి యాజ్ యూజువల్లీ సింక్ అవుతుంది. సో డెఫినేషన్ని రాద్దాం. వన్ ఆఫ్ ద లిక్విడ్లో
పాయింట్ కాంటాక్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లెంత్ను మనం ఇమాజిన్ చేద్దాం. ఇక్కడ చూసినట్టు దీన్ని లెంత్ ఎల్ అనుకున్నాం. ఈ లెంత్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో వీటికి ఏమవుతుంది, చుట్టూ ఉన్న వాటితో అట్రాక్షనల్ ఫోర్స్ ఉంటుందన్నమాట. చుట్టూ ఉన్న వాటితో అట్రాక్షనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఇది లెంత్ ఎల్, ఇది అట్రాక్షనల్ ఫోర్స్ ఎఫ్. సో లెంత్ ఫోర్స్ బై లెంత్నే, ఈ ఫోర్స్ బై లెంత్నే ఇక్కడ రెండు వైపులా ఫోర్స్ అప్లై అవుతూ ఉంటుంది. కాకపోతే మనం వన్ సైడ్ని కన్సిడర్ చేస్తాం. సో ఈ ఫోర్స్ బై లెంత్నే మనం ఏమనొచ్చు అంటే ఈ కాన్స్టెంట్నే సర్ఫేస్ టెన్షన్ అని అంటాం. ఓకే, మాటల రూపంలో చూద్దాం. ద టాంజెంటియల్ force acting per unit length on the surface of liquid is known as సర్ఫేస్ టెన్షన్. సో ఇది డెఫినేషన్, మనం ఎగ్జామ్లో రాయాల్సిన డెఫినేషన్. సో దీనికి ఫార్ములాకి వస్తే సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు మనం ఏమని దీన్ని ఇండికేట్ చేస్తామంటే ఎస్ అని. ఇది ఫోర్స్ బై యూనిట్ లెంత్ అనమాట. ఇప్పుడు యూనిట్స్ రాద్దాం. సో యూనిట్స్ రాస్తే ఫోర్స్కి యూనిట్లు న్యూటన్లు, లెంత్కి యూనిట్లు మీటర్లు. సో ఎస్ఐ యూనిట్ అంటే న్యూటన్ బై మీటర్ అనమాట ఎస్ఐ యూనిట్. మరి డైమెన్షన్స్ కానీ రాస్తే ఎస్కు డైమెన్షన్స్ కానీ రాస్తే ఇక్కడ ఒకసారి గమనించండి, ఫోర్సుకు MLT పవర్ -2, దీన్ని ఫిక్స్డ్గా గుర్తుపెట్టేసుకోవాలి. బై లెంత్కు మీటర్లు. సో లెంత్, ఓకే, కింద లెంత్ పైన లెంత్ క్యాన్సల్ పోతాయి. సో కింద లెంత్ పైన లెంత్ డైమెన్షనల్ క్యాన్సల్ పోతాయి. సో డైమెన్షనల్ ఫార్ములా రాయమంటే అంటే ML/0 T/-2, M/1 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షనల్స్. సో డెఫినేషన్ వచ్చి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, మరియు యూనిట్స్ ఎస్ఐ యూనిట్ న్యూటన్ బై మీటర్, మరి డైమెన్షన్స్ ML/0 T/-2 అనేటి డైమెన్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ రంగంలో ఈ కార్బొరేటర్లో పనిచేసే ప్రిన్సిపల్ ఏమిటి అని అడుగుతున్నారు. మరి ఆన్సర్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, కార్బొరేటర్ ఎలా ఉంటుంది, అందులో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటి అనేది ఒక్కసారి ఒక రఫ్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, కార్బొరేటర్లో వెంచూరీ మీటర్ లాగా ఉన్నటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ కింది భాగంలో ఫ్యూయల్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఎయిర్ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ డయామీటర్లో తేడా ఉంది కదా, ఈ భాగంలో డయామీటర్ తేడా ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఎయిర్ అనేది ఎక్కువ స్పీడ్ ఉంటుంది, ఈ భాగంలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ ఎక్కువగా ఉంటే అక్కడ లెస్ ప్రెజర్ ఉంటుంది అనేది ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రిన్సిపల్ ఎవరు చెప్పినారు అంటే బెర్నౌలీ. సో ఇది దీని వెనుక ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే బెర్నౌలీ ప్రిన్సిపల్. ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్లీ అంటే ఈ పర్టికులర్ పోర్షన్లో ప్రెజర్ అనేది లెస్ ప్రెజర్గా ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి రెస్పెక్టివ్గా ఈ ప్లేస్లో ప్రెజర్ ఎలా ఉంటుంది అంటే
లెస్ ప్రెజర్ ఉంటుంది. ఎక్కడితో కంపేర్ చేస్తే, ఇక్కడితో కంపేర్ చేస్తే. సో ప్రెజర్ ఇక్కడ ఎలా ఉంది అని భావించాలి మనం, హై ప్రెజర్ ఉంటుంది. ఏదైనా ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఫ్లో అవుతుంది. సో ఫ్యూయల్ అనేది ఇలా వచ్చి ఇక్కడ ఎయిర్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఎయిర్ ఫ్యూయల్ యొక్క మిక్చర్ అనేది జరిగి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళి మండడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఎక్కడైతే స్పీడ్ ఎక్కువ ఉంటుందో, ఎయిర్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో, హారిజంటల్గా ఉన్నటువంటి ఎయిర్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రెజర్ తగ్గుతుంది అనేటువంటి విషయమే ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. ఈ విషయాన్ని ఎవరు చెప్పినారంటే ఇట్ వర్క్స్ ఆన్ బెర్నౌలీ ప్రిన్సిపల్. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ద కార్బొరేటర్ in automobiles it has a Venturi channel. ఇది ఉంది కదా, ఈ ఛానల్ని మనం ఈ పర్టికులర్ ట్రాక్ను మనం ఏమంటాం, వెంచూరీ ఛానల్ అంటాం. through which air flows with a large speed. అక్కడ ప్రెజర్ ఏమవుతుంది, స్పీడ్ ఎక్కువగా వెళ్తుంటే ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. అండ్ హెన్స్ అలా జరగడం వల్ల పెట్రోల్ ఏమవుతుంది, పైకి వస్తుంది. పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదైనా సరే ఫ్యూయల్ ఏమవుతుంది, పెట్రోల్ రైజెస్ అప్ ఇంటూ ద కంబషన్ ఛాంబర్. అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ పరిశీలన చేయండి. వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్? ఎందుకని డ్రాప్స్ అనేవి బబుల్స్ ఒక సర్క్యులర్ షేప్లో, సాధారణంగా వాటర్ డ్రాప్లెట్ని ఇలా చూపిస్తూ ఉంటారు, ఇలాంటి డయాగ్రామ్ వేస్తూ ఉంటారు వాటర్ డ్రాప్ అంటానే. సో యాక్చువల్లీ వాటర్ డ్రాప్ యొక్క షేపు ఇది కాదనమాట. మరేంటి అంటే స్పెరికల్ షేప్. ఎందుకు స్పెరికల్గా ఉంటుంది అని అంటే రీజన్ వచ్చి సర్ఫేస్ టెన్షన్. మరి సర్ఫేస్ టెన్షన్ వల్ల ఎందుకని స్పెరికల్గానే ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక వాటర్ బాడీని మనం తీసుకుంటే ఒక బీకర్లో ఇక్కడ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ను మనం చూద్దాం. ఒకటి మిడిల్లో ఉన్నది, ఒకటి అప్పర్లో ఉన్నది. ప్రతి మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ చుట్టూ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ని ఏం చేస్తుంటుంది, అట్రాక్ట్ చేస్తుంటుంది. అట్లా ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ దీని చుట్టూ ఉన్నటువంటి ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్కు చుట్టూ ఉన్న మిగిలిన మాలిక్యూల్స్తో ఒక అట్రాక్షనల్ ఫోర్స్ అనేది ఏర్పడి ఉంటుంది. అన్ని వైపులా అట్రాక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల నెట్ ఫోర్స్ అనేది ఈ మిడిల్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్కి నెట్ ఫోర్స్ అనేది జీరోగా ఉంటుంది, అన్ని వైపుల నుంచి ఈక్వల్గా ఉంటుంది. మరి టాప్ లేయర్లో ఉన్న మాలిక్యూల్ని మనము అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక మాలిక్యూల్ని మనం తీసుకుంటే ఇక్కడ దీని సరౌండింగ్స్లో ఉన్న మాలిక్యూల్స్ని చూద్దాం. ఇక్కడ 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 చుట్టూ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్తో ఇక్కడ కూడా
వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం కోసం పై భాగంలో ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ లేవు. సో మొత్తం ఫోర్స్ అంతా కింది వైపుకే మాత్రమే లాగబడుతూ ఉన్నది. సో నెట్ అట్రాక్షనల్ ఫోర్స్ ఎలా ఉంది అంటే సర్ఫేస్ నుంచి డౌన్వర్డ్గా ఉంది, కింది భాగానికి ఉంది. సో ఈ విధంగా సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఏవైతే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో వీటి యొక్క నెట్ ఫోర్సెస్ అన్నీ కూడా డౌన్వర్డ్గా ఉంటాయి. సో ఈ కారణం చేతనే ఒక వాటర్ మాలిక్యూల్ని మనం తీసుకుంటే, ఒక వాటర్ డ్రాప్ తీసుకుంటే ఇందులో చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇలా కొన్ని వాటర్ మాలిక్యూల్స్ని మనం తీసుకుంటున్నాం. వీటి యొక్క ఏవైతే సర్ఫేస్ని టచ్ అవుతున్నాయో, ఏవైతే సర్ఫేస్ వైపుకు ఉన్నాయో వాటికి పై భాగంలో అట్రాక్షనల్ ఫోర్స్ లేకుండా నెట్ అట్రాక్షనల్ ఫోర్స్ అనేది వాటి యొక్క డౌన్వర్డ్ లేదా ఈ విధంగా పుల్ చేయడం వల్ల, ఈ విధంగా కింద భాగానికి పని చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అది స్పెరికల్గా సర్దుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా వాటర్ డ్రాప్లెట్ స్పెరికల్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఏదైతే స్పెరికల్ షేప్ ఉందో ఇది మిగిలిన ఒకే వాల్యూమ్ ఉన్నటువంటి డిఫరెంట్ జియోమెట్రిక్ షేప్స్ను కనుక మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకు ఇది ఒక క్యూబ్, దీని ఎంత వాల్యూమ్ ఉందో అంతే వాల్యూమ్తో ఒక క్యూబాయిడ్ని తీసుకున్నాం, ఒక కోన్ తీసుకున్నాం, ఇంకా రకరకాలుగా డిఫరెంట్ షేప్స్, ఒక సిలిండర్ తీసుకోవచ్చు. ఇలా సేమ్ వాల్యూమ్ ఉన్నటువంటి డిఫరెంట్ జియోమెట్రికల్ షేపుల యొక్క సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో తక్కువ సర్ఫేస్ ఏరియా దేనికి ఉంటుందంటే స్పెరికల్ షేపుకు తక్కువ సర్ఫేస్ ఏరియా ఉండడాన్ని మనము గమనిస్తామన్నమాట. సో ఈ కారణం చేతనే సర్ఫేస్ టెన్షన్ కారణంగా ఇది స్పెరికల్గా సర్దుకోవడం జరుగుతుంది. సో మనం ప్రాపర్ వేలో మ్యాటర్ని రాసే ప్రయత్నం చేద్దాం దీనికి ఆన్సర్గా. ఓకే, చూడండి, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఎందుకని బబుల్ అనేది స్పెరికల్గా ఉంది అంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఓకే, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్. ఓకే, ద free surface tends to have the least surface area. ఓకే, ఫర్ ఏ గివెన్ వాల్యూమ్, ఏదైతే ఒక సేమ్ వాల్యూమ్ ఉన్నటువంటి sphere occupies the least surface area. Least surface area. So hence drops and bubbles are spherical. ఓకే, అదనమాట డ్రాప్స్ అవి స్పెరికల్ షేప్లో ఉండడానికి గల కారణం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ గమనించండి. వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. మనం కొన్ని నిత్య జీవిత సంఘటనలు చూసి ఆ తర్వాత మ్యాగ్నస్ ఎఫెక్ట్ని చూద్దాం. సాధారణంగా అయితే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆటలో మనం ఈ ఎఫెక్ట్ను చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. ఓకే, ఇది ఒక ఫుట్బాల్ యొక్క గోల్ పోస్ట్. ఇక్కడ కిక్ కొట్టే సందర్భంలో ప్లేయర్లందరూ కూడా పెనాల్టీ కార్నర్ విషయంలో ఇక్కడ స్టాప్గా ఉంటారన్నమాట. అపోనెంట్ టీం వ్యక్తి వచ్చి ఇక్కడి నుంచి ఏం చేస్తారు, దీన్ని తన్నడం జరుగుతుంది. సో ఈ పర్సన్ దీన్ని తంతే యాక్చువల్లీ చక్కగా కానీ తంతే ఏమవుతుందంటే వీళ్ళు ఆపేసేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఇతను ఇలా తనడం వల్ల అది అలా ట్రావెల్ అయ్యి ఇలా
లోపలికి పడుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు ఈ కిక్ ద్వారా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఓకే, మామూలుగా బాల్ని స్ట్రైట్గా తంతే అంటే బాల్లో ఎలాంటి స్పిన్ లేకుండా బాల్ మీద ఫోర్స్ అప్లై చేసినాం, బట్ బాల్లో స్పిన్ లేదు. అలాంటప్పుడు ఎలా వెళ్తుంది? చక్కగా వెళ్తుంది. అలా కాకుండా బాల్ని స్పిన్ అయ్యే విధంగా తంతే, సో ఇలా తిరిగేటట్టుగా తంతే ఏం జరుగుతుంది అని అంటే, సాధారణంగా ఏమవుతుంది? ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వచ్చే క్రమంలో దీన్ని టచ్ అయ్యి ఇది ఇలా విడిపోతుంది. అయితే ఈ భాగాన్ని గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది? ఎయిర్ ఫ్లో ఏ దిక్కునైతే ఉందో స్పిన్ కూడా ఆ వైపునే ఉంది, స్పిన్ కూడా ఆ వైపునే తిరుగుతుంది. సో ఎయిర్ ఫ్లోకి సపోర్టింగ్గా ఉంది కాబట్టి ప్రెజర్ ఏముండదు, దీని వైపున లెస్ ప్రెజర్ ఉంటుంది, ఈ వైపున లెస్ ప్రెజర్ ఉంటుంది. బాల్ యొక్క స్పీడ్కు సపోర్ట్ అవుతూ ఉంటుంది. సో స్పీడ్ ఎక్కువ, ప్రెజర్ తక్కువ. అదే యువతల వైపున గమనిస్తే, బాల్కు మరొక వైపున గమనిస్తే ఏం జరుగుతుంది అంటే, బాల్ యొక్క వెలాసిటీ స్పిన్నింగ్ డైరెక్షన్ ఎలా ఉంది, ఎయిర్ యొక్క ఫ్లో డైరెక్షన్ ఎలా ఉందన్నమాట. ఈ స్ట్రీమ్ లైన్ యొక్క ఫ్లో డైరెక్షన్ ఈ విధంగా ఉంది, అపోజిట్గా ఉంది. సో ఈ వైపున స్పీడ్ ఆఫ్ ద బాల్ డిక్రీజ్ అవుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. సో మోర్ ప్రెజర్ లేదా హై ప్రెజర్. బాలు ఎట్లా మూవ్ అవుతుంది? ఎప్పటికైనా హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి. సో దీని ఓవరాల్ ఇలా మూవ్ అవుతుంది, ఇలా వెళ్తుంది అనమాట, ఎలా వెళ్తుంది. సో ఈ కిక్ వెనక ఉన్నటువంటి సైన్స్ అది. ఇది ఇలా మూవ్ కావడానికి ఉన్నటువంటి కారణం మ్యాగ్నస్ ఎఫెక్ట్. లేదు కొన్నిసార్లు పెద్ద కొండ మీద నుంచి కిందకు బాల్ వేస్తూ ఉంటారన్నమాట. బాల్ని ఇలా స్పిన్ చేసి వదిలితే ఏం జరుగుతుంది అని అంటే, మామూలుగా బాల్ని మనం వదిలేస్తే, ఎలాంటి స్పిన్ లేకుండా వదిలితే ఇలా పడుతుంది. అదే స్పిన్ చేసి వదిలితే కింద నుంచి స్ట్రీమ్ లైన్ గాలి వస్తూ ఉంటుంది, దానికి అపోనెంట్గా గాలి వస్తూ ఉంటుంది. సో ఈ గాలి ఏం చేస్తుంది? ఒకవైపున దీన్ని రెండిటిగా ఈ బాల్ వల్ల 2 లేయర్లుగా డివైడ్ అయిపోయి ఇలా వెళ్తుంది. ఒకవైపున సపోర్టివ్గా ఉంటుంది, మరోవైపున డిస్ట్రక్టివ్గా ఉంటుంది. సో ఈ వైపున లెస్ ప్రెజర్ ఉంటుంది, ఈ వైపున హై ప్రెజర్ ఉంటుంది. సో బాల్ యొక్క మోషన్ హై ప్రెజర్ నుంచి లెస్ ప్రెజర్ వైపు కాబట్టి ఇలా చాలా దూరం వరకు ఆ బాల్ అనేది ఇలా వెళ్ళి చాలా దూరం ఎక్కడో వెళ్ళి పడ్డాన్ని మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత్ ఎలా వెళ్తుంది ఎందుకు అని. ఇక్కడ ఇమిడి ఉన్న సూత్రం కూడా మ్యాగ్నస్ ఎఫెక్ట్. అంటే రెండు వైపులా ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఓ బాడీ మూవ్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేయడమే మ్యాగ్నస్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం డెఫినేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. వెన్ ఏ బాల్ ఈ స్పిన్నింగ్, ఎప్పుడైతే మనం స్పిన్ చేసి మూవ్ చేస్తాము గాల్లో, స్పిన్నింగ్ అండ్ మూవింగ్ ఇన్ ఎయిర్, గాల్లో దాన్ని గెలిపిస్తాము. ఇట్ experiences an upward net force called dynamic lift అన్నమాట. సో దిస్ ఈజ్ డ్యూ టు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల అని మనకు తెలుసుకున్నాం కదా. డ్యూ టు ద ప్రెజర్ డిఫరెన్స్. డ్యూ టు ద ప్రెజర్ డిఫరెన్స్ అన్నమాట బిట్వీన్ ఏ రెండింటి మధ్య, టాప్ బాటమ్ లేదా లెఫ్ట్ రైట్ అలా అన్నమాట, టాప్ అండ్ బాటమ్.
surfaces of the ball. This effect is known as Magnus effect. అదేవిధంగా మనం స్పిన్ బౌలర్లను కూడా గమనిస్తూ ఉంటాం. స్పిన్ వేసేవాళ్ళు, హాఫ్ స్పిన్, లెగ్ స్పిన్, వాళ్ళు ఏం చేస్తారు, ఒకవైపున ఎయిర్ ఫ్లోకి, ఎయిర్ స్ట్రీమ్ లైన్స్కి అనుకూలంగా మరొక ఆపోనెంట్గా వేయడం వల్ల అది ఇట్లా వేసినప్పుడు లెగ్ స్పిన్ తిరగడం, ఇలా పడి ఇలా వెళ్ళడం, ఇలా వేసినప్పుడు హాఫ్ స్పిన్ తిరగడం, ఇలా బాల్ స్పిన్ తిరగడంలో ఉన్నటువంటి సైన్స్ కూడా క్రికెట్ బాల్ మ్యాగ్నస్ ఎఫెక్టే అన్నమాట. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలించండి. వెన్ వాటర్ ఫ్లోస్ త్రూ ఏ పైప్, ఒక పైప్ గుండా వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటే విచ్ ఆఫ్ లేయర్స్ మూవ్స్ ఫాస్టెస్ట్ అండ్ స్లోయెస్ట్, ఏ లేయర్లు ఎక్కువ ఫాస్ట్గా వెళ్తాయి, ఏ లేయర్లు నెమ్మదిగా వెళ్తాయి అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. మనం ఒక పైపును ఇమాజిన్ చేద్దాం. సో ఇది వన్ ఆఫ్ ద వాటర్ పైప్. ఈ పైపులో వాటర్ వెళ్తున్నాయి. సో ఎక్కడ ఎక్కువ రిపల్షన్ ఉంటుంది అనేది ఆలోచన చేస్తే, ఎక్కడైతే ఈ పాత్ర గోడలు ఉన్నాయో ఇక్కడ రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ లేయర్ ఏదైతే ఉందో, లేయర్ ఆఫ్ వాటర్ లేయర్ ఏదైతే ఉందో, ఇది ఎక్కువ రిపల్షన్ని ఫేస్ చేస్తుంది కాబట్టి నెమ్మదిస్తుంది. రిపల్షన్ తక్కువగా ఉండే భాగం ఏంటంటే మధ్యలో ఉండే భాగం అన్నమాట. సో మధ్యలో ఉండే వాటర్ లేయరు చాలా వేగంగా వెళ్ళగలుగుతుంది. దాని తర్వాత ఉండే వాటర్ లేయర్ ఏదైతే ఉందో అది దానంత స్పీడ్గా వెళ్ళలేదు. ఫైనల్లీ అన్నిటికన్నా నెమ్మదిగా వెళ్ళే వాటర్ లేయర్ అన్నిటికన్నా టాప్గా ఉన్న లేయర్ అన్నమాట. సో టాప్ లేయర్ ఏదైతే పైన ఆనుకొని వెళ్తుందో, పైపుకు ఆనుకొని వెళ్తుందో, ఇది ఎక్కువ ఫ్రిక్షన్ని ఆఫర్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు లేయర్లు వెళ్తూ ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువ ఫాస్ట్ ఏంటంటే మిడిల్ లేయర్, అన్నిటికన్నా స్లో టాప్ లేయర్, లేదా ఏదైతే కాంటాక్ట్లో వెళ్తుందో ఆ లేయర్ అన్నమాట. సో రాద్దాం. మిడిల్ పార్ట్ లేదా సెంట్రల్ లేయర్ ఆఫ్ అని కూడా రాయొచ్చు అనమాట. మిడిల్ పార్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ద పైప్ flows the fastest and the layer of water in contact with the పైప్తో ఏదైతే కాంటాక్ట్లో ఉందో అదేమవుతుంది, ఆ ఫ్లో అనేది ద స్లోయెస్ట్. ఓకే, ఈ డయాగ్రామ్ మనం వేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ బెర్నౌలీ ప్రిన్సిపల్. బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటే ఏంటి? స్టేట్ బెర్నౌలీ ప్రిన్సిపల్ అన్నమాట. ఇక్కడ ఓకే, ముందు ప్రిన్సిపల్ని రాద్దాం. లేదా సమ్ ఆఫ్ ఏదైతే ఎనర్జీల సమ్, ఏమేమి ఎనర్జీలు ఉన్నాయంటే మనకు ప్రెజర్ ఎనర్జీ, 3 ఎనర్జీల సమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక స్ట్రీమ్ లైన్ ఫ్లోను మనం ఇమాజిన్ చేస్తే, ఓకే, ఇదొక గొట్టము, ఇదొక గొట్టము అని తీసుకుంటే దీని మధ్య వాటర్ ఫ్లో ఈ విధంగా ఉందనుకున్నాం. సో వాటర్ ఇలా వెళ్తున్నాయి. ఇక్కడ స్టడీ ఫ్లో ఉంది లేదా లామినార్ ఫ్లో ఉంది, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవడం లేదు స్ట్రీమ్ లైన్స్ అనేది. ఇలాంటి ఫ్లోలో దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి స్పీడ్ కానీ మరియు ఎవల్యూషన్ అంటే హైట్ కానీ, ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ కానీ
ప్రెజర్ కానీ వీటికి సంబంధించిన రిలేషన్ అన్నమాట. ఒక పర్టికులర్ పాయింట్కి సంబంధించి ప్రెజర్ ఎనర్జీ అనేది. సో ప్రెజర్ ఎనర్జీ. సో ప్రెజర్ అంటే పి, ఇది ఎనర్జీ టర్మ్స్లోకి రావాలంటే డెన్సిటీతో హెచ్చించాలి, లేదా యూనిట్ వాల్యూమ్ అనమాట ప్రెజర్ ఎనర్జీ. అదేవిధంగా ఈ ఫ్లోకి సంబంధించి ఒక పర్టికులర్ పాయింట్కి సంబంధించి కైనెటిక్ ఎనర్జీ. ½ mv². ఒక యూనిట్ వాల్యూమ్కి సంబంధించి అని అన్నప్పుడు ఏమవుతుంది అంటే బై వాల్యూమ్ వేస్తే మాస్ బై వాల్యూమ్ ఏమవుతుంది, డెన్సిటీ అవుతుంది. సో ½ ρv² అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఒక పర్టికులర్ పాయింట్కి సంబంధించి పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఒక యూనిట్ వాల్యూమ్కి సంబంధించి ఏమవుతుంది, మాస్ బై వాల్యూమ్ ఏమవుతుంది, డెన్సిటీ అవుతుంది. సో ρgh. సో ఇక్కడ ఎనర్జీ టర్మ్స్లో కనుక మనం రాస్తే ముందుగా స్టేట్మెంట్ రాద్దాం. ఎలాంటి ఫ్లోలో ఇది వర్కౌట్ అవుతుంది అంటే స్ట్రీమ్ లైన్ ఫ్లోలో వర్కౌట్ అవుతుంది. స్ట్రీమ్ లైన్డ్ ఫ్లో, ద సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ పర్ వాల్యూమ్, ప్రెజర్ పర్ యూనిట్ వాల్యూమ్ ప్రెజర్ ఎనర్జీ అవుతుంది. ఓకే, యూనిట్ వాల్యూమ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. వీటన్నిటి సమ్మే కాన్స్టెంట్ అని చెప్పడం అన్నమాట. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ at a point remains constant. సో ఎనర్జీ టర్మ్స్లో కనుక రాస్తే మామూలుగా ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ పర్ వాల్యూమ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ వాల్యూమ్ వేయడం వల్ల ఇక్కడ డెన్సిటీలు వస్తున్నాయి అనేది గుర్తించాలి. సో ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. దీన్ని మనము బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనము 2 గ్లాస్ ట్యూబ్స్ని తీసుకున్నాం. ఒక దాంట్లో వాటర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాంటి లోయర్ మినిస్కస్ వస్తుంది. అదే మెర్క్యూరీ తీసుకుంటే ఇలా హయ్యర్ ఈ విధంగా ఉన్నటువంటి మినిస్కస్ వస్తుంది. సో ఇక్కడ కాంటాక్ట్ యాంగిల్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే గ్లాస్తో ఈ వాటర్ అనేది కాంటాక్ట్ అవుతుందో అక్కడ ఉండే యాంగిల్ అనమాట. మరి యాంగిల్ అని ఇక్కడ మనం 2 రకాలుగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ట్యాంజెంట్ తీసుకుంటే ఇది యాంగిల్ తీసుకోవచ్చు, మరి ఇది యాంగిల్ తీసుకోవచ్చు. ఏ యాంగిల్ కరెక్ట్ అని అంటే ఏదైతే లిక్విడ్ ఉండాలి మనం తీసుకునే యాంగిల్లో కాంటాక్ట్ అయిన ప్లేస్ ఇది. ఆ కాంటాక్ట్ అయిన ప్లేస్ కానించి లిక్విడ్లో మనం యాంగిల్ తీసుకోవాలి. సో ఇది అక్యూట్ యాంగిల్గా ఉంటుంది. ఏది వాటర్లో అక్యూట్ యాంగిల్గా ఉంటుంది.
సేమ్ ఇదే సినారియోని మనం ఇక్కడ గమనిస్తే ఎక్కడ కాంటాక్ట్ అవుతుంది? మెర్క్యూరీ తీసుకున్నప్పుడు ఈ భాగాల్లో కాంటాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఒక ట్యాంజెంట్ని సర్ఫేస్ వెంబడి గీస్తే ఇది ఒక ట్యాంజెంట్. ఇక్కడ కూడా రెండు రకాల పాజిబిలిటీస్ ఉన్నాయి యాంగిల్ తీసుకోవడానికి. ఒకటో పాజిబిలిటీ, రెండో పాజిబిలిటీ. ఏది సరైంది అని అంటే మనం తీసుకున్న యాంగిల్ లిక్విడ్లో ఉండాలి. సో ఈ యాంగిల్ అనేది కాంటాక్ట్ యాంగిల్ అవుతుంది. సో ఇలాంటి ఆకారం ఉన్నప్పుడు యాంగిల్ ఎలా ఉంటుందంటే అప్ట్యూజ్ యాంగిల్ ఉంటుంది. అంటే ఇది 90, ఇది సర్ఫేస్తో 90 degrees. సో మోర్ దాన్ 90 ఉంది కాబట్టి అప్ట్యూజ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ అక్యూట్ యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే క్లారిటీ వచ్చింది కదా. మాటల్లో దాన్ని రాసే ప్రయత్నం చేద్దాం. The angle between tangent drawn to the liquid surface గీసినటువంటి టాంజెంట్ at a point of contact ఓకే, అండ్ ద సాలిడ్ సర్ఫేస్ అంటే గ్లాస్ సర్ఫేస్ అన్నమాట. ఇక్కడ గ్లాస్ బ్రేకర్ తీసుకున్నాం కాబట్టి సర్ఫేస్ ఇన్సైడ్ ద లిక్విడ్ is known as angle of contact. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్? వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ అంటే ఏమిటి? అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటే ఏమిటి? వాట్ డూ దే డూ, అవి ఏం చేస్తాయనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ అనేటి అవి వాటర్ పడినా కానీ తడచకుండా ఉండాలా లేదా సులభంగా తడచాలంటే వెట్టింగ్ ఏజెంట్. ప్రూఫింగ్ ఏజెంట్ అంటే తడచకుండా ఉండాలి. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా మనము వివరించవచ్చు. ముందు ప్రశ్నలో కూడా మనం గమనించాం. మెర్క్యూరీని మనం టచ్ చేస్తే మన చేతికి అందదు. దాని యొక్క కాంటాక్ట్ యాంగిల్ ఎలా ఉంది? మోర్ దాన్ 90 ఉంది, అప్ట్యూజ్ యాంగిల్ ఉంది. అదే వాటర్తో మనం వెట్ అవుతుంది. సో దాని కాంటాక్ట్ యాంగిల్ ఎంత ఉంది? 90 కన్నా తక్కువ ఉంది. సో 90 కన్నా తక్కువ ఉంటే వెట్ అవుతుంది, 90 కన్నా ఎక్కువ ఉంటే వాటర్ ప్రూఫ్గా బిహేవ్ చేస్తుంది. సో మనం వాటర్ ప్రూఫింగ్ వస్తువులు ఏవైతే రెయిన్ కోట్లు ఇలా ఉన్నాయో వాటి యొక్క కాంటాక్ట్ యాంగిల్ అనేది 90 కన్నా ఎక్కువ ఉన్న సబ్స్టెన్స్తో మనం తయారయ్యేలా చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మొదటి ప్రశ్నకు ఆన్సర్ రాద్దాం. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ increase the angle of contact so that ఆ కారణం చేత ఏమవుతుందంటే వాటర్ విల్ నాట్ వెట్, అవి తడి వల్ల నీళ్ళ వల్ల సర్ఫేస్ని వెట్ చేయలేవు అనమాట. వెట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సర్ఫేస్, అవి సర్ఫేస్ను వెట్ చేయలేవు. ఏ కారణం చేత? యాంగిల్ అనేది పెంచడం వల్ల, అంటే మోర్ దెన్ 90 ఉండడం వల్ల యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గమనిస్తే ఇంకా ఓకే, సర్ఫేస్ విల్
surface will not wet when the angle of contact is more than 90. ఓకే, మోర్ దాన్ 90 degrees ఉంటే వెట్ కాదనమాట. అది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్స్ గమనిస్తే ఇలా వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్గా ఈ టెక్నిక్ ఎక్కడెక్కడ వాడతారు, ఎలాంటి దాంట్లోకి వాడతారంటే రెయిన్ కోట్లో విధంగా వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్లు ఉంటాయి. లోటస్ లీఫ్, తామర ఆకులు కనుక గమనిస్తే నీటి బిందువులు పడుతూ ఉంటాయి, బట్ టచ్ అవి వెట్ కావన్నమాట. ఇప్పుడు క్వశ్చన్లోని రెండో భాగం వెట్టింగ్ ఏజెంట్ గురించి మాట్లాడుతుంది. దీనికి రివర్స్ అనమాట. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఇంక్రీజ్ అన్నాం కదా, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ డిక్రీజ్ the angle of contact. సో దట్ ఆ కారణం చేత ఏమవుతుంది, వాటర్ వెట్స్ ద సర్ఫేస్. సో surface wetting, surface wets when the angle of contact less than 90. కన్నా తక్కువైన సందర్భంలో అది వెట్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే డిటర్జెంట్లు, ఇవి ఎలా త్వరగా వెట్ అయితే మంచిగా పనిచేస్తాయి, అండ్ సోప్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. ఓకే, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. ఒక లిక్విడ్ డ్రాప్లో ప్రెజర్కు ఎక్స్ప్రెషన్ని రాయమంటున్నారు. సో లిక్విడ్ డ్రాప్ తీసుకుంటే లిక్విడ్ డ్రాప్లో అట్మాస్ఫియర్ ప్రెజర్ P0 అనుకున్నాం, లోపల ఉన్నటువంటి ప్రెజర్ P అనుకున్నాం, మరియు ఈ డ్రాప్ యొక్క రేడియస్ R అనుకున్నాం. డ్రాప్ యొక్క రేడియస్ R. సో ఈ వాటర్కి సంబంధించి సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, సర్ఫేస్ టెన్షన్ S అనుకున్నాం. అన్ని సెంటర్ వైపుకు పుల్ అయ్యేటట్టు ఒక స్ట్రెచ్డ్ మెంబరెన్స్ లాగా సర్ఫేస్ బిహేవ్ చేసి లెస్ వాల్యూమ్ ఉన్నటువంటి, లెస్ సర్ఫేస్ ఏరియా ఉన్నటువంటి ఒక పాజిబుల్ షేప్లోకి వస్తుంది. అదే స్పెరికల్ షేప్. సో దీనికి కారణం సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్, ఈ వాటర్ బబుల్ డ్రాప్కు ఉన్నటువంటి, ఈ లిక్విడ్ డ్రాప్కు ఉన్నటువంటి సర్ఫేస్ టెన్షన్ S, P0 అట్మాస్ఫియర్ ప్రెజర్, P బబుల్ లోపల ఉన్నటువంటి, లిక్విడ్ లోపల, డ్రాప్ లోపల ఉన్నటువంటి ప్రెజర్, R ఇస్ ద రేడియస్ అన్నమాట. సో ఇప్పుడు మనము ప్రెజర్, ఎక్సెస్ ప్రెజర్కు ఎక్స్ప్రెషన్ రాస్తే ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు P మైనస్ P0, అంటే అట్మాస్ఫియర్కి లోపలికి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో ఇది 2S/R సమానం అన్నమాట. మిగిలిన టర్మ్స్ అన్నీ మనకు తెలుసు, S సర్ఫేస్ టెన్షన్, R ఇస్ ద రేడియస్ అలా. ఓకే, ఇదే ఇక్కడ మనం టర్మ్స్ అన్నీ కూడా రాస్తే S అనేది సర్ఫేస్ టెన్షన్, R రేడియస్,
రేడియస్ ఆఫ్ ద డ్రాప్ P0 అట్మాస్ఫియర్ ప్రీ అనేది ప్రెజర్ ఇన్సైడ్ ద డ్రాప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ దీనికి సిమిలర్గానే ఉంటుంది, గమనిద్దాం. గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రెజర్ ఇన్ ఏ సోప్ బబుల్ అనమాట. సోప్ బబుల్ ఎయిర్ ద్వారా సోప్ బబుల్ ఫామ్ అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్. ముందుకు దీనికి తేడా ఏమంటే, మామూలు వాటర్ డ్రాప్ ఎలా ఉంటుంది అని అంటే డ్రాప్ ఇలా ఉంటుంది, బట్ సోప్తో ఏర్పడిండేది 2 లేయర్లుగా ఉంటుందన్నమాట. ఒక థిన్ ఫిల్మ్ లాగా ఏర్పడుతుంది, 2 లేయర్లుగా ఉంటుంది అది. సో ఒక బబుల్కి పైన ఒక లేయరు కింద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్, దీని యొక్క రేడియస్ ఆర్, లోపల ఉన్న ప్రెజర్ P, బయట ఉన్న ప్రెజర్ అట్మాస్ఫియర్ P0. ఓకే, ఎక్స్ప్రెషన్ రాస్తే ఎక్సెస్ ప్రెజర్ ఇన్ సోప్ బబుల్, ఎక్సెస్ ప్రెజర్ ఇన్ సోప్ బబుల్ in air is P minus P0 equal to 4S by R. ఓకే, ఎస్ అనేది టర్మ్స్ అన్నీ కూడా ముందు మాదిరి, ఎస్ అనేది సర్ఫేస్ టెన్షన్, ఆర్ ఇస్ ద రేడియస్, ఇవన్నీ కూడా రాసేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలన చేస్తే, ఇఫ్ డయామీటర్ ఆఫ్ సోప్ బబుల్ ఈజ్ 10 millimeter and its surface tension 0.04 Newton by meter, find the excess pressure inside the soap bubble. సోప్ బబుల్లో ఉన్నటువంటి ఎక్సెస్ ప్రెజర్ని మనం కనుక్కోవాలా. ముందు ఇచ్చిన టర్మ్స్ అన్నీ కూడా రాసే ప్రయత్నం చేద్దాం. సో డయామీటర్ ఇచ్చడం జరిగింది, డయామీటర్ D ఈక్వల్ టు 10 millimeters. మనం అన్నీ SI యూనిట్ సిస్టంలోకి మార్చుకుంటాం, న్యూటన్ బై మీటర్ అనేది SI సిస్టమ్. సో ఇక్కడ మిల్లీమీటర్ను మీటర్లోకి మార్చుకోవాలంటే 10⁻³ లేదా డివైడెడ్ బై 1000 చేయాలా. సో 10 × 10⁻³ మీటర్ అనమాట. సో ఈ డయామీటర్ నుంచి మనం రేడియస్ కనుక్కోవచ్చు. రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. డయామీటర్లో ఇది మొత్తం సెంటర్ నుంచి వెళ్ళేది డయామీటర్, ఇందులో సగభాగం రేడియస్ అనమాట, మొత్తం డయామీటర్. సో డయామీటర్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. మనకు సూత్రం ప్రకారం రేడియస్ కావాలి కాబట్టి, సో రేడియస్ ఈక్వల్ టు D/2, 10 × 10⁻³ మీటర్ డివైడెడ్ బై 2, దట్ ఈక్వల్ టు 2 1 జా 2 5 జా, సో 5 × 10⁻³ మీటర్ అనమాట. రేడియస్ తెలుసు మనకు. ఎక్స్ప్రెషన్స్ ఒకసారి కనుక గమనిస్తే మనకి ఏం తెలుసు అంటే, ఎక్సెస్ ప్రెజర్ P minus P0 ఈక్వల్ టు 4S by R, ఎందుకంటే ఇది సోప్ బబుల్ కాబట్టి. ఇక్కడ మనకు R తెలుసు, ఇంకా ఏమి ఇచ్చినారు, సర్ఫేస్ టెన్షన్ ఇచ్చినారు. సో S ఈక్వల్ టు 0.04 Newton by meter. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 10⁻² Newton by meterగా రాసుకోవచ్చు. సో అన్ని వాల్యూలను ఇక్కడ ఈ సూత్రంలో ప్లగ్ ఇన్ చేస్తే, సో ఎక్సెస్ ప్రెజర్ లేదా ఇన్సైడ్ ప్రెజర్ డిఫరెన్స్ ఈక్వల్ టు 4 × 10⁻² బై రేడియస్ 5 × 10⁻³. సో సింప్లిఫై చేస్తే 4 4 జా 16, సో 5 × 10⁻². ఇది కిందది పైకి వెళ్తే -3 కాస్త పైకి వెళ్తే 3 అవుతుంది. సో -2 + 3 ఏమవుతుంది, 10⁻1 అవుతుంది, అంటే 10 అవుతుంది. సో 160/5. ఓకే, కొట్లు కొడితే 5 1 జా 5 3 జా 15, 10 ఉంటుంది, 5 2 జా 10. సో 32 Nm/m² అనేది ప్రెజర్ డిఫరెన్స్ అనమాట, లోపలికి ప్రెజర్ డిఫరెన్స్. సో ఈ విధంగా మనము ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. సూత్రం గుర్తుంటే ప్రాబ్లమ్స్ ఈజీ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం.
మెన్షన్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీ ప్రిన్సిపల్. బెర్నౌలీ ప్రిన్సిపల్కి సంబంధించి మనం బెర్నౌలీ ప్రిన్సిపల్ ఆల్రెడీ 2 క్వశ్చన్స్ పరిశీలన చేసినాం కదా. యూజెస్ ఏంటి అని అడుగుతున్నారు. 1 by 1 రాద్దాం. సో కార్బొరేటర్ పనిచేస్తుంది. ఇంతకుముందే మనము పెట్రోల్ ఫ్యూయల్ ఎలా ఎయిర్తో మిక్చర్ అవుతుంది అనేది మనం క్లీన్గా చూసినాం. సో దానికి సంబంధించి 1వ పాయింట్ గమనిస్తే వర్కింగ్ ఆఫ్ కార్బొరేటర్ ఆఫ్ యాన్ ఆటోమొబైల్. నెక్స్ట్ ఇళ్ళల్లో గాలికి ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అని అనుకుంటే క్యాలెండరు గాలికి ఇలా లోపలికి అనుకోవాలి కదా అని అనుకుంటాం. కానీ ఏమవుతుంది, అది రెపరెపలాడుతుంది. ఇలా రెపరెపలాడుతుంది. ఇలా జరగడానికి కారణము హారిజాంటల్గా ఎయిర్ ఫ్లో ఎక్కడైతే స్పీడ్ ఎక్కువ ఉంటుందో ఇక్కడ స్పీడ్ ఎక్కువ. సో కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ కంపేర్తో పోలిస్తే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే ఎక్కువ ప్రెజర్ నుంచి తక్కువ. సో ఈ ఫ్లిక్కరింగ్కి ఈ విధంగా కారణం. అది ఎక్స్ప్లెనేషన్. కింద మ్యాటర్ రాద్దాం మనం. సో ఫ్లిక్కరింగ్ ఆఫ్ క్యాలెండర్ టు ద వాల్. నెక్స్ట్ లిఫ్ట్ హట్స్ ఇన్ విండ్ అన్నమాట. గాలి వచ్చినప్పుడు ఓకే, ఒక హౌస్ ఇది అనుకున్నాం, దీని పైకప్పు. సో గాలులు బాగా వేగంగా వీస్తున్నాయని అనుకుంటే ఎక్కడైతే హారిజాంటల్గా ఎయిర్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందో ఇక్కడ స్పీడ్ ఎక్కువ. సో స్పీడ్ ఎక్కువ అంటే ప్రెజర్ తక్కువ. సో ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ. సో ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, ప్రెజర్ ఎక్కువ నుంచి తక్కువ. సో పైకప్ అనేది ఈ విధంగా ఎగిరి ఎక్కడో పడిపోతుంది అన్నమాట. సో మ్యాటర్ రాద్దాం. లిఫ్టింగ్ హట్స్ పూరిగుడిసెలు ఇన్ విండ్ అన్నమాట. నెక్స్ట్ క్లోజింగ్ డోర్స్ అండ్ విండోస్ ఇన్ ద విండ్. గాలి సమక్షంలో కూడా ఈ రెపరెపలాడుతుంటాయి. దానికి కూడా ఇదే కారణం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ రేనాల్డ్స్ నెంబర్? రేనాల్డ్స్ నెంబర్ అంటే ఏంది? వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? దాని యొక్క ప్రాముఖ్యం ఏమిటి అంటున్నారు. సో ఒక ఫ్లూయిడ్ ఫ్లో అనేది అది స్టడీ ఫ్లోనా టర్బులెంట్ ఫ్లోనా అనేది ఏ ఏ పారామీటర్ల మీద ఆధారపడుతుంది అని చెప్పేటువంటి కాన్స్టెంట్ని మనం రేనాల్డ్స్ నెంబర్ అని అంటాం. సో మామూలుగా ఎక్కువ స్పీడ్ పెరిగితే చాలు మామూలు స్టడీ ఫ్లో లేదా లామినార్ ఫ్లో అనేది టర్బులెంట్ ఫ్లోగా మారుతుంది అని మనకు తెలుసు అనమాట. నెమ్మదిగా వస్తుంది, స్మూత్గా పడుతుంది. ఫాస్ట్ ఎక్కువ పెడితే అది ఒకదాంతో ఒకటి స్ట్రీమ్ లైన్ ఫ్లోను కాస్త, ఉదాహరణకి ఒక పైప్ తీసుకుంటే, మనం ఒక పైపును ఊహిస్తే ఈ పైపులో ఇలా ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోకుండా లిక్విడ్ వెళ్తూ ఉంటే దాన్ని స్టడీ ఫ్లో అంటాం. అలా కాకుండా ఒక లిక్విడ్లో వైర్లో ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకుంటా ఇలా ఇలా వెళ్తున్నాయి అనుకుంటే దాన్ని టర్బులెంట్ ఫ్లో అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏ పర్టికులర్ స్పీడ్ కానించి లేదా ఏ ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఫ్లూయిడ్ స్పీడ్ పెరిగితే ఖచ్చితంగా టర్బులెంట్ అవుతుంది అనేది మనకు అందాజు. కేవలం స్పీడ్ మీదే డిపెండ్ అవుతుందా అంటే కాదనమాట. ఇంకా ఏ ఏ పారామీటర్ల మీద ఈ డిపెండ్ అవుతుంది అని చెప్పడమే ఈ రేనాల్డ్స్ నెంబర్. సో ఏ ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ మీద డిపెండ్ అవుతుంది, మరియు స్పీడ్ లేదా వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది, డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ మీద డిపెండ్ అవుతుంది. డయామీటర్ తగ్గే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది, అది ఆబ్వియస్లీ. ఓకే, ఫైనల్లీ
ఈటా మీద డిపెండ్ అవుతుంది, అంటే విస్కాసిటీ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేనాల్డ్స్ నెంబర్ రాస్తే రేనాల్డ్స్ నెంబర్ ఆర్ ఈక్వల్ టు రో విడి బై ఈటా. ఓకే, ఇక్కడ మనం మొదటగా రేనాల్డ్స్ నెంబర్ అంటే ఏందో రాద్దాం. రేనాల్డ్స్ అనే శాస్త్రవేత్త అబ్జర్వ్డ్ దట్ turbulent flow is less likely for a fluid with low speed. Okay, he defined ఏ డైమెన్షన్స్. ఎంత ఉంటే లామినార్ ఫ్లో లేదా స్టడీ ఫ్లో అంటాం, ఎంతకన్నా ఎక్కువ ఉంటే టర్బులెంట్ ఫ్లోగా మారుతుంది, ఎంతకన్నా ఎక్కువ ఉంటే అన్స్టడీ అంటే టర్బులెంట్ కాదు పూర్తిగా అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. లెస్ క్వాంటిటీ కాల్డ్ రేనాల్డ్స్ నెంబర్. which gives an idea about type of flow అన్నమాట ఆఫ్ ఫ్లూయిడ్. ఓకే, టర్బులెంటా లేదా స్టడీనా, స్టడీ ఫ్లోనే లామినార్ ఫ్లో అని కూడా అంటారు. సో ఆ నెంబర్లు ఒకసారి మనం గమనిస్తే ఈ ఆర్ వాల్యూ అనేది లెస్ దాన్ 1000గా ఉంటే దాన్ని ఫ్లో ఈ స్టడీ అన్నమాట. దీన్నే లామినార్ ఫ్లో అని కూడా అంటారు. అంటే ఇక్కడ స్ట్రీమ్ లైన్స్ అనేవి ఒకదాన్ని ఒకటి క్రాచ్ చేసుకో. రెండవది రేనాల్డ్స్ నెంబర్ అనేది 2000 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది టర్బులెంట్ ఫ్లో అన్నమాట. ఇక్కడ స్ట్రీమ్ లైన్స్ ఒకదాన్ని ఒకటి బాగా క్రాచ్ చేసుకుంటాయి. సో ఇన్ బిట్వీన్ 1000కి 2000కి మధ్యలో 1000 కన్నా ఎక్కువ ఉండాలా రేనాల్డ్స్ నెంబర్, లేదా 2000 కన్నా తక్కువ ఉంటే ఇది ఒక క్రిటికల్ పొజిషన్, అంటే స్టడీ నుంచి టర్బులెంట్గా మారే క్రమం అన్నమాట. ఇక్కడ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫ్లో ఈజ్ అన్స్టడీ, స్టడీగా ఉండదు. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఏదైతే మ్యాటర్ రాసి చెప్తున్నామో ఆ మ్యాటర్ యొక్క నోట్స్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.